ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్కు కాస్త పైచేయి లభించింది. ఆదివారం మూడో రోజు టీ విరామానికి ముందు ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది. వన్ డౌన్ బ్యాటర్ ఒల్లీ పోప్ 137 బంతుల్లో 106, 14 ఫోర్లతో సెంచరీ కొట్టి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లాండ్లోని సేనా కంట్రీ స్టేడియంలో 5 వికెట్లు పడగొట్టిన 12వ 5 వికెట్ హౌల్గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు నమోదు చేశాడు. దీంతో భారత్కు కేవలం 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో భారత్ 471 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక మూడో రోజు 7 వికెట్లు తీసి భారత్ కాస్త పోటీలోకొచ్చింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో ఓలీ పోప్ 106 పరుగులు చేసి సెంచరీతో ఆకట్టుకోగా, హ్యారీ బ్రూక్ 99 పరుగులు చేసి త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. డకెట్ 62 పరుగులతో కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించగా, ప్రసిద్ధ్ కృష్ణ 3, మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో చాలా క్యాచ్లను వదిలేయడం, ఫీల్డింగ్లో అలసత్వం ప్రదర్శించడం భారత్ పాలిట శాపంగా మారింది. ఏదేమైనా తొలి టెస్టులోని ఆతిథ్య జట్టుపై లీడ్ దక్కించుకుని టీమిండియా కొత్త సారథి శుభ్మన్ గిల్ తన ఉనికిని బలంగా చాటుకున్నాడు.